రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీ. ఈ తెల్లవారుజామున 4:50 ఆయన కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు రామోజీరావు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. రామోజీరావు కన్నుమూశారు. మీడియా మొఘల్ రామోజీరావు కన్నుమూతతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రామోజీరావు చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోనికి నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీరావు. ఈ తెల్లవారుజామున 4:50 రామోజీరావు కన్నుమూశారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, రామోజీరావు కన్నుమూశారు. ఎంతోమందికి మీడియా ద్వారా ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలిచినటువంటి రామోజీరావు కన్నుమూయడం నిజంగా ఒక రకంగా విషాదమనే చెప్పాలి. రామోజీరావు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు? ఆయన ఎన్ని గంటలకు సరిగ్గా మృతి చెందారు? మొత్తం మీద అయితే కృష్ణా జిల్లా, బేసిక్ గా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని కటపారుపూడి గ్రామానికి అక్కడ జన్మించిన రామోజీరావు ఈ రోజు ఉదయం 4:50 ఆయన కేర్ హాస్పిటల్లో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకి ఈ నెల 5 నుంచి కూడా కొంత ఆరోగ్య సమస్యలు రావడం గతంలో కొంత ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యల నేపథ్యంలో ఆయన్ని కేర్ హాస్పిటల్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ట్రీట్మెంట్, వెంటిలేషన్ మీద రాత్రి నుంచి కొంత అతని ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే క్రిటికల్ గా మారడం. సో రాత్రి కూడా వైద్యులు పూర్తి స్థాయిలో అతన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది చివరికి వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన తెల్లవారుజామున 4:30 తన తుది శ్వాసను విడవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా తర్వాత దాదాపుగా అంటే ఒక ప్రాక్టికల్ వృత్తిలో కావచ్చు, తెలుగు అక్షరకి నాంది పలకడంలో కావచ్చు, మీడియా రంగంలో తనదైన శైలిని రామోజీరావు 2 రాష్ట్రాలకు, ఇటు రాష్ట్రాలకే కాకుండా ఇతర తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా కీర్తిని వ్యాపింపజేసిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 88 సంవత్సరాలు వయసు. ఇప్పుడు వయసు వరకు ఆయన యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఇటీవల కాలంలో కొంత ఆరోగ్య సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తన పరిస్థితిని అంటే మెడికల్ గా అతనికి ఏమి అందించాలో అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వయసు మీద పడడం, తర్వాత అతనికి 5వ తారీఖున స్ట్రోక్ లాంటిది రావడం, ఎన్ని సమస్యలతో ఆయన ఈ తెల్లవారుజామున 4:50 చనిపోయారు. అయితే ఫిలిం సిటీ నివాసానికి రామోజీరావు పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. బహుశా మొత్తం అంటే ఇప్పటికే రాజకీయ పరిణామాలు, తర్వాత ఇతర వ్యవహారాలన్నీ కూడా మారిన నేపథ్యంలో ఎప్పుడు అంత్యక్రియలు ఉంటాయి అనేది మాత్రం ఇంకా పూర్తిగా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా రామోజీరావుకు సంబంధించి అంటే రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా ఆయన అస్తమించడం మాత్రం ఒక బేసిక్ గా చూసుకుంటే ఒక జర్నలిస్ట్ గా మనం వ్యవహారంలో మాత్రం కొంత బాధపడాల్సిన పరిస్థితి. చాలా మందికి ఉపాధి కల్పించారు. ఒక పేపర్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, పలు వ్యాపార సంస్థల ద్వారా కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తిగా రామోజీని చూడొచ్చు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, తర్వాత అంటే ఈ సంస్థలు అధిపత్యమే కాకుండా ఒక వరవడిని అంటే జర్నలిజంలో ఒక కొత్త వరవడిని తీసుకురావడంలో రామోజీరావు పాత్రని ఎవరు మర్చిపోలేరు అనేది చాలా ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఇప్పటి వరకు అంటే ఈ వ్యవహారంలో నిన్న సాయంత్రం 5వ తారీఖు వరకు కొంత పరిస్థితులు బాగానే మెరుగ్గా ఉన్నప్పటికీ 5వ తారీఖు ఉన్న ఫలంగా
ఆయనకు కొంత గుండెకి సంబంధించిన ఇష్యూస్ రావడం, సో హాస్పిటల్కి తీసుకోవడం, సో వరుసగా కొంత 1 by 1 సమస్యలు రావడం వల్ల అతన్ని కాపాడుకోలేకపోయామనేది డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఫిలిం సిటీకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫిలిం సిటీలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో చూడాలి. కుటుంబ సభ్యులు ఆయన అంటే నివాసం కూడా ఫిలిం సిటీలోనే కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితులు చేస్తున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీకి బాడీని తరలించున్న ప్రయత్నం అయితే రామోజీకి ముఖ్యంగా ఏపీతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన కృష్ణా జిల్లా కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఆయన అక్కడి నుంచే ఎదిగిన వ్యక్తి. అలాగే అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక ఫిలిం సిటీని, ఒక గొప్ప ఫిలిం సిటీని ఆయన స్థాపించిన పరిస్థితి. అంతేకాదు విద్యా, వ్యాపారం, రకరకాల వ్యాపారాల్లో అలాగే మీడియాలో అతి పెద్ద స్థాయికి, అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ రకంగా వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి రామోజీరావు. ఒక రకంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగానే మనం ఆయన్ను కొనియాడొచ్చా? డెఫినెట్ గా రామోజీరావు గురించి ఎంత ఎక్కువగా మన జర్నలిజం, మన కెరీర్, తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు, ఇవన్నిటికీ మార్పుకి ఈ అక్షర యోధుడికి మాత్రమే సాధ్యమైంది అనేది మనం చెప్పచ్చు. అంటే కొత్త ఒరవడిని తీసుకురావడంలో రామోజీరావు చేసిన ప్రయోగాలు అనేకం, జర్నలిజంలో కావచ్చు, లేకపోతే వ్యాపారాల్లో కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు. అయితే తను అనుకున్న పనిని సాధించడంలో మాత్రం రామోజీరావుకి ఎటువంటి ఎంత దూరానికైనా వెళ్ళగలడు, ఎంత దూరమైనా వెళ్తాడు అనే దానికి ఒక నిదర్శనంగా ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలను కూడా రామోజీరావు వ్యవహారంలో చూడొచ్చు. రామోజీరావు సమాజానికి నిజంగానే తర్వాత జర్నలిజానికి ఒక తీరని లోటుగానే చూడాలి. వేలాది లక్షలాది మంది జీవనోపాధి కల్పించాడు. అలాగే దశ చూపించిన ఒక మార్గదర్శి అని కూడా మనం చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే వయసు కొంత ఇబ్బంది పెట్టింది. ఎవరికైనా ఒక పరిధి వరకే తన జీవిత కాలం ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ రామోజీరావు 88 సంవత్సరాలు వరకు అయితే ఇప్పుడే ఈ మరణ వార్తని జీర్ణించుకోలేక చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనతో కలిసి పనిచేసిన కొన్ని క్షణాలని ఒక్కొక్కరు రిమెంబర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే చాలా కనపడుతోంది. అంటే ఒక ఎర క్లోజ్ అయింది అని చెప్పాలి. డెఫినెట్ గా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు స్థాపించిన ఒక ఎర ఇంతతో ఎండ్ అయింది అనేది మాత్రం డెఫినెట్ గా చెప్పి తీరాల్సిన పరిస్థితి. అండ్ అలాగే కృష్ణమోహన్, నిజంగా అంటే రామోజీరావు మీడియా సంస్థల ద్వారా ఒక రకంగా అంటే కొత్త ఒరవడిని సృష్టించారు. అఫ్ కోర్స్ మీడియా ద్వారా ఒక ఆదర్శవంతమైనటువంటి కొన్ని బాటలు కూడా వేసిన పరిస్థితి. బట్ ఇక్కడ ఆయన రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఆయన మీడియా సంస్థల ద్వారా చాలా అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా ఆయన కూడా వెలుగొందిన వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయన దగ్గరికి రావడం, కలవడం, ఇదంతా కూడా ఆయనకున్నటువంటి ఇంపాక్ట్ కూడా దేశవ్యాప్తంగా ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చా దీన్ని బట్టి? డెఫినెట్ గా ఒక సాధారణ జర్నలిస్ట్ గా ఒక టైం లైన్ లో రాస్తూ స్టార్ట్ చేసిన తన జీవితం కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించే స్థాయికి వెదగడం. అంటే తను ఏదైతే ఒక చిన్న పత్రికలో పనిచేస్తూ ఆ కాలమ్స్ రాసుకుంటూ ఉన్న ఇది కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గానికి ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన రామోజీరావు ఈరోజు ఓన్లీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రామోజీరావు అంటే ఎవరు, ఏంటి అనే స్థాయికి తన సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడు. తన సామ్రాజ్యాన్ని విస్తారంగా వ్యాపకం చేయగలిగారు. ఒక జర్నలిజం అనే కాదు, ఒక మీడియా సంస్థలు కాదు, లేదు అన్ని రకాలుగా అన్ని సంస్థలు, వ్యాపారాలు, బిజినెస్ ని స్టార్ట్ చేయగలిగి తన పేరుని
ఏ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి చేసుకోగలిగిన వ్యక్తిగా మనం చూడాలి డెఫినెట్ గా. ఎందుకంటే సాధారణ అందరికీ ఇది సాధ్యమవుతుందా అంటే అది కొందరికే సాధ్యమవుతుంది. అటువంటి దాంట్లో డెఫినెట్ గా ఇలా సాధించి తమ పేరుని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించుకున్న వ్యక్తుల్లో ఉన్న అంటే అరుదైన కొందరిలో రామోజీరావు ఖచ్చితంగా నిలబడతారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రామోజీరావు మనం చూసాం తన కెరీర్ ని కావచ్చు, లేకపోతే అతని గురించి కొంతమంది సీనియర్లు జర్నలిస్టులు చెప్తున్నప్పుడు విషయాలు కావచ్చు, ఎలా ఉండేది అతని వర్క్షాప్ స్టైల్ కావచ్చు, తన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, ఇంత సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు. బహుశా ప్రతి ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ అక్కడ శత్రువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అన్ని జరుగుతుంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టినా ఒక వ్యక్తిగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు విమర్శలు వస్తుంటాయి, ప్రతి విమర్శలు వస్తుంటాయి. ఇవన్నీ పక్కన పెట్టినా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడు అనే వ్యవహారంలో మాత్రం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అనేది మనం చెప్పుకోవాలి. రామదాస్ ఓవరాల్ గా అంటే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ఈ రోజా లేదా రేపా అంత్యక్రియలు అనే దాని మీద ఇంకా ఒక స్పష్టమైన సమాచారం అయితే రావట్లేదు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంటే కుటుంబ సభ్యులతో కావచ్చు వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు అయితే పార్థివ ఫిల్మ్ సిటీలోని నివాసానికి అయితే ఆయన పార్థివ దేహాన్ని తరలింపు తీసుకెళ్తున్నారు. సో హైదరాబాద్ లో ఈ వ్యవహారంలో అంటే 88 సంవత్సరాలు ప్రస్తుతం అతనికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే కొంత రావాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. నిజంగా అంటే ఇక్కడ ఒకసారి రామోజీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆయన ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. ప్రధానంగా సితారా పత్రికను స్థాపించారు. ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఈనాడు కాకుండా ఇంకా అలాగే మయూరి ఫిలిమ్స్ కావచ్చు, లేదంటే ఈటీవీ సంస్థ కూడా చాలా శాఖోపశాఖలుగా విస్తరించింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఆయన సినిమా నిర్మాణం కావచ్చు, రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారని మనం చెప్పుకోవచ్చు. ఆయన మోరోవర్ ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం సిటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా అంటే సినిమా రంగానికి తనదైన ఒక ముద్ర, తనదైన మార్కుని రామోజీ ఫిలిం సిటీ అంటే ఇంకా అది ఎప్పటికీ కొన్ని తరాలు గుర్తుండేలా సినిమా రంగంలో తనదైన గుర్తింపు, తనదైన ముద్ర వేశారనుకోవచ్చు. ఇక్కడ కేవలం ఒక్క రంగమే కాదు, మనం అన్ని రంగాల్లో తనైన ముద్రను వేయడానికి ఆయన శతవిధాలుగా ప్రయత్నించారు. సక్సెస్ కూడా అయ్యారు. ఒక వ్యవహారంలో కేవలం జర్నలిజమో లేకపోతే టీవీలో లేకపోతే పత్రికలు పుస్తకాలు లేకపోతే ఇట్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ఆయన్ని మనం చూడొచ్చు. డిఫరెంట్ షేడ్స్ రామోజీరావులో ఉన్నాయి. పచ్చళ్ళు వ్యాపారాలు కావచ్చు, లేకపోతే మార్గదర్శి లాంటి సంస్థలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఆయన తన స్టైల్ని తన వ్యాపారాన్ని విస్తరించగలిగాడు. బేసిక్ గా ఒక వ్యక్తి ఇన్ని సామ్రాజ్యాలను ఎలా స్థాపించగలిగాడు, ఇప్పుడు మనం చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఇది సాధ్యమవుతుందా అనుకున్న రోజుల్లోనే సాధ్యం చేసి ఎక్కడో ఉన్న హాలీవుడ్ స్టార్స్ కూడా ఇక్కడికి వచ్చి ఫిలిం సిటీలో షూటింగ్స్ జరిపించే స్థాయికి వాటిని తీసుకెళ్ళి అంటే అక్కడ సక్సెస్ఫుల్ అది ఎలా ఉండాలి, ఎంత వ్యాపారాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. దాదాపుగా బేసిక్ గా ఒక రామోజీ గ్రూప్స్ కిందనే మనం చూసుకుంటే దాదాపుగా లక్షల మంది ఉపాధి పొందుతున్న పరిస్థితి. అంటే ఒక వ్యక్తి ఎదగడం వేరు, ఆ ఎదగడం తద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించగలిగాడు అనేది ఇక్కడ ముఖ్యం. అటువంటి సామ్రాజ్యాన్ని ఆయన సాధించగలిగాడు. రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, తర్వాత మయూరి ఫిలిమ్స్ ద్వారా సినిమాలు తీయడంలో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ రంగం కావచ్చు, జర్నలిజం కావచ్చు, అంటే ఒక దశలో రామోజీరావు ప్రభుత్వాలని శాసించగలిగిన పరిస్థితికి కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి మనం చూసాం. మన చరిత్రలో చూసుకుంటే రామోజీరావు గురించి రాయాలంటే ఒక గుర్తు పట్టే పరిస్థితి. అంటే ఒక మంచిగా రాసినా, ఒక విమర్శగా రాసినా కూడా ఒక బుక్గా రాయగలిగిన వ్యక్తి. అంటే అంత స్థాయికి తాను ఒక సామ్రాజ్యాన్ని అయితే ముందుకు తీసుకురాగలిగాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎంతవరకు ఈ కార్యక్రమంలో రేపు అంటే ఆంధ్రప్రదేశ్ లో తనకున్న అనుబంధం మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి
అంటే ఉమ్మడి రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న అగ్ర నేతలందరూ కూడా బహుశా ఆయన తెలియని వారు ఎవరు ఉండరు అంటే అత్యోక్తి కాదు. ఆయన కోసం, ఆయన అపాయింట్మెంట్ కోసం చాలా మంది వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉండే పరిస్థితులు మనం చూసాం. ఆయన ఒక మాట ఇది కావాలి అని, ఇది చెయ్యాలి అని చెప్తే చేయని ప్రభుత్వాలంటూ కూడా ఏమీ లేవు. అయితే కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది వ్యక్తులకి అతనికి మధ్య కొంత గ్యాప్ రావడంలో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిస్థితిని మనం చూసాం. అతని వ్యాపారాల మీద కూడా కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా ఒక సామ్రాజ్యాన్ని ఆయన సృష్టించగలిగారు. డెఫినెట్ గా రామోజీరావు శకం ఇంతటితో ముగిసింది అనేది అయితే చెప్పాలి. కానీ మన తరతరానికి కూడా రామోజీ రావు అనే ఒక వ్యక్తి ఒక చిన్న స్థాయి నుంచి ఇంత స్థాయికి ఎదగగలిగాడు అనే దాని మీద మనకి ఒక రోల్ మోడల్ గా మాత్రం రామోజీరావు మిగిలిపోతారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కృష్ణమోహన్ గారు, మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒకసారి మనతో సినీ నిర్మాత సురేష్ బాబు జాయిన్ అయ్యారు. సురేష్ బాబు గారు నమస్తే. సురేష్ బాబు గారు నమస్తే అండి. సురేష్ బాబు గారు, రామోజీరావు నిజంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. సినీ నిర్మాణం కావచ్చు, ప్రముఖంగా ఫిలిం సిటీ సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత అత్యంత మంచి ప్రమాణాలు కలిగిన ఒక ఫిలిం సిటీని కూడా స్థాపించి వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి గుర్తింపును కూడా ఆయన పెంచిన పరిస్థితి. సో మీకేంటి, ఎలాంటి అనుబంధం ఉంది రామోజీరావుతో, మీకున్న అనుబంధం, దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్పండి. అంటే మ్యాన్ ఎక్స్ట్రాడినరీ, పార్ ఎక్సలెన్స్ అండి. ఒక హ్యూమన్ బీయింగ్ పార్ ఎక్సలెన్స్ నాకు ఆయన. ఇన్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ లైఫ్, వన్ ఆఫ్ ద టాలెస్ట్ ఫిగర్స్ ఇన్ తెలుగు జాతికి. చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. నేను రెగ్యులర్గా, అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ వాజ్ విత్ హిమ్. నేను ఆయన ఒక ఫ్లైట్లో కలిసి వెళ్తుంటే అప్పుడు నాతో అన్నారు, బాబు సినిమాలు ఫ్యాక్టరీ లాగా తీయాలి అన్నారు. ఈ ఫ్యాక్టరీ ఎలా తీస్తారండి అంటే, లేదు యూ కెన్ మేక్ అ ఫ్యాక్టరీ. అంటే హీ వాజ్ సో క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ హీ వాంటెడ్ టు డూ. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ అక్కడ గొడవ ఉన్నప్పుడు నేను వెళ్ళి అడిగేవాడిని, మీరు జస్ట్ వెయిట్, ఇండియాలో అందరూ హైదరాబాద్కి వచ్చి సినిమాలు తీసేటట్టు నేను చేస్తాను. ఏది చెప్పినా ఆయన హీ వాజ్ సో క్లియర్, సో హార్డ్ వర్కింగ్, సో డిసిప్లిన్డ్. అంటే వాట్ ఎవర్ హీ డిడ్, ఇప్పుడు అన్నదాత మ్యాగజైన్ పెట్టిన ఎనీథింగ్ హీ డస్, హీ జస్ట్ యూస్ టు డూ ఇట్ ఇన్ ద బెస్ట్ మేనర్. అండ్ చాలా హోల్ హార్టెడ్గా మాట్లాడతారు, వెరీ వెరీ క్లియర్, వెరీ పాజిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఐ రియలీ మిస్ హిమ్. అంటే చాలా చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్. అంటే ముచ్చటేసేదండి ఆయనతో వెళ్ళి మాట్లాడాలంటే. హీ కాల్ యూ, హీ విల్ సిట్ విత్ యూ, స్పీక్ టు యూ అండ్ టెల్ యూ సో మచ్ అబౌట్ లైఫ్. అండ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఆ క్లారిటీ ఈజ్ వాట్ ఐ రియల్లీ అప్రిషియేట్. జస్ట్ ఆడ్ బై దట్. సురేష్ బాబు గారు, ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆయన మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సితార పత్రిక స్థాపించారు. అలాగే ప్రత్యేకంగా ఇప్పుడు ఈనాడు పేపర్లో ఒక 2 పేజీలు అంటూ ఉండాలి సినిమా కోసం అంటూ ఆయన అంటే ఇది ఒక రకంగా ఆయనకు సినిమా రంగం మీద, ఎంటర్టైన్మెంట్ రంగం మీద ఉన్న ఒక అభిరుచిని మనము తెలుసుకోవచ్చు ఈ రకంగా. అంటే బేసిక్లీ ఆయనకి డెవలప్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. హీ వాంట్స్ ద హ్యూమన్ టు డెవలప్. ఇప్పుడు సినిమా రంగం వన్ పార్ట్. అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ విల్ మేక్ ఇట్ ద బిగ్గెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్. ఫిలిం, టెలివిజన్, ఇప్పుడు ఓటీటీ, ఎవ్రీథింగ్. అండ్ నడమంత్రంగా చేయరండి, చాలా పద్ధతిగా చేస్తారు. ఇప్పుడు సినిమా రంగంలో చాలా మంది పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద వాళ్ళతో తీస్తారు. ఆయన జస్ట్ స్మాల్ డీసెంట్ స్టోరీస్, సంసార పక్షం ఉండాలా అలా చేశారు. హిస్ ఛానల్ ఆల్సో, హీ నెవర్ ర్యాన్ బిహైండ్ ఎనీథింగ్, హీ ర్యాన్ బై హిజ్ ఓన్ థింగ్. హీ నోస్ హౌ టు బీ పర్ఫెక్ట్. ఇంకోరి మీద ఆధారపడి చేయాల్సిన అవసరం లేదు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం, మనం క్లారిటీగా ఉంటాం, మనం చేయగలం. ఇప్పుడు ఆయన స్టూడియో ఉంది, ఆయన తలుచుకున్నట్టు కట్టారండి, అంతే. కట్టి మొత్తం ఇండియా కాదు, వరల్డ్ అందరూ వచ్చి ఆ స్టూడియోలో షూటింగ్ చేసేటట్టు చేశారు. ఎవ్రీథింగ్ దట్ హీస్ డన్ ఇట్ విత్ థింగ్స్ ఇన్ హిస్ కంట్రోల్ అండి. ఆయన డిసిప్లిన్, ఆయన కంట్రోల్, ఆయన ఆబ్జెక్టివ్ ని చాలా క్లియర్ గా పెట్టుకొని
అది సార్ట్ అవుట్ అయ్యేటట్టు చేసుకున్నారండి. ఇప్పుడు ఆయన పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇక్కడికి, ఆయనే అందరినీ ఆయన దగ్గరికి ఆకర్షించి తెచ్చేసుకున్నారండి. ఇది జస్ట్ టూ మచ్ అండి, ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ సక్సెస్ఫుల్ బిజినెసెస్, సక్సెస్ఫుల్ ద వే హీ కండక్టెడ్ హిస్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ అండి. హెల్త్ అన్ని చాలా బాగా చేసుకున్నారు ఆయన. రియలీ రియలీ ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే సురేష్ బాబు గారు, చివరికి ఒక ప్రశ్న. మీ తండ్రి దివంగత రామానాయుడు గారితో కూడా రామోజీరావు గారికి, అలాగే మీకు అంటే మీకు కూడా సురేష్ ప్రొడక్షన్స్ ఉంది, ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న పరిస్థితి. సో ఆ రకంగా అప్పటి నుంచి కూడా మీకున్నటువంటి అనుబంధం సంబంధించి ఒక్క మాటలో. అంటే వెరీ వెరీ పాజిటివ్ అండి. అంటే మా నాన్నగారికి ఒంట్లో బాగాలేనప్పుడు నేను చెప్పలేదు బయట, ఆయనకు తెలిసిన రోజు వచ్చి ఎందుకు నాకు చెప్పలేదని యూ కెన్ సీ ద కన్సర్న్ అండి. బాగాలేకపోతే నాకు ఇంకో ఐ హ్యావ్ టు కమ్ అండ్ మీట్ హిమ్ సమ్ మోర్ టైమ్స్ కదని అలాంటి ఫీలింగ్ లో ఉండే ఒక మనిషి అండి. హీ కేర్స్ అబౌట్ పీపుల్, హీ కేర్స్ అబౌట్ పీపుల్ సక్సెస్. ఒక మనిషి ముందుకెళ్తుంటే ఎంత హెల్ప్ చేయగలగాలో అంత హెల్ప్ చేస్తారండి. ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ మ్యాన్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ది రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయమయ్యారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. 2016లో రామోజీరావుకు పద్మభూషణ్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు భౌతికాయాన్ని తరలిస్తున్నారు. 88 ఏళ్ల రామోజీరావుకు ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఆయన గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. 1974 ఆగస్టు 10న ఈనాడు విశాఖ సాగర తీరాన ఈనాడు పేపర్ను ప్రారంభించి తెలుగునాట ఒక సంచలనం సృష్టించారు రామోజీరావు. 4 ఏళ్లలోనే ఈనాడు ప్రజల మానసపుత్రికగా మారింది. సితారా పత్రికను స్థాపించారు. ఆయనకు 2 కుమారులు. రామోజీ గ్రూప్లో ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి షోరూమ్ ఉన్నాయి. ఈటీవీ అధినేత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు రామోజీ. రామోజీరావు అస్తమయం నిజంగా తీరని లోటని చెప్పవచ్చు. ఎస్, మనతో ప్రముఖులు జాయిన్ అవుతున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శక నిర్మాత జాయిన్ అవుతారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, నిజంగా రామోజీరావు వృత్తి తీరని లోటుగానే చెప్పొచ్చు. అటు మీడియా రంగానికి కావచ్చు, ఒక రకంగా సినీ రంగానికి కావచ్చు. ఏంటి మీకున్న అనుబంధం ఏంటి? మీతో ఎలా అసోసియేట్? తయారు చేసే దగ్గర నుంచి బాగా పైకి వచ్చి తనకంటూ తను ఒక ఐకాన్ గా నిలబడ్డారు ఆయన. అలాంటి మహానుభావుడి వాళ్ళు మిస్ అవ్వడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం ఉంటుంది. నేనైతే మనస్ఫూర్తిగా బాధపడుతున్నానండి. మహానుభావుడు మాకు ఎంతో సర్వీస్ చేశారు ఆయన. ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీ కావాలన్నా సరే ఆయన ఏర్పాటు చేసేవారు. అలాగే ఎన్ని రకాలైనటువంటి హెల్ప్స్ అక్కడి నుంచి ఆ మయూరి అని ఒక డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. మా సినిమా అన్ని కూడా అందులో సినిమా రిలీజ్ చేశామండి. అలాంటి ఎంతో అనుభూతి ఉంది మాకు. అలాంటి మహానుభావుడి వాళ్ళు లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. కృష్ణారెడ్డి గారు, అంటే సినిమా రంగంలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని, అలాగే ఆయన అభిరుచుల్ని ఎప్పటికప్పుడు ఆయన అందులో చొప్పించేవారు. ఆ రకంగా మీలాంటి వారికి ఎలాంటి సలహాలు, సూచనలు, అంటే మీరు ఆయనతో అసోసియేట్ అయినప్పుడు మీకు ఏమైనా నేరుగా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవారా? ఏ రకంగా మీరు ఆయనతో ఏ రకమైనటువంటి విషయాలు నేర్చుకున్నారు? ఆయన స్టూడియో పెట్టినప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించారండి మొత్తం అంతా కూడా. ఆయన మేము చాలా సార్లు కలిసి మాట్లాడాం కూడా. వెళ్ళినప్పుడు మా సలహాలు నేను చెప్పామండి, అది కొన్ని పాటించారు. కాకపోతే అక్కడ ఇప్పటికి కూడా ఒక ఫిలిం ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేటటువంటి పదం ఆయన తీసుకొని వచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీ. ఈ తెల్లవారుజామున 4:50 ఆయన కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు రామోజీరావు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. రామోజీరావు మృతితో ఇటు టాలీవుడ్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన, ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన హైదరాబాద్కు వచ్చి ఎన్నో వ్యాపారాలను ప్రారంభించారు. ఇలా ఈనాడు గ్రూప్స్ను మొదలుపెట్టారు. అలా ఎదుగుతున్న సమయంలోనే ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థను కూడా స్థాపించి సినిమా నిర్మాతగాను మారారు. ఇలా 1984లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంతో ఆయన ప్రొడ్యూసర్గా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సుదీర్ఘమైన ప్రయాణంలో రామోజీరావు 70కి పైగా సినిమాలను నిర్మించారు. అందులో తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన నిర్మించిన చివరి చిత్రం 2015లో వచ్చిన దాగుడు మూతల దండాకూర్. ఇక నిర్మాతగా రామోజీరావు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అదే సమయంలో ఎన్నో ఘనతలను, అవార్డులను, రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. మొత్తం మీద మీడియా మొఘల్ అస్తమయమయ్యారు. అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించి తెలుగునాట వేలాది మందికి ఉపాధి బాట చూపించిన రామోజీరావు ఇక లేరు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయమయ్యారు. ఓ శకం ముగిసింది. ఎస్, మీడియాలో ఓ శకం ముగిసిందని చెప్పవచ్చు. రామోజీరావు అస్తమయంతో తన సరికొత్త అభిరుచులతో, సరికొత్త పంథాలో మీడియాను ఒక మహోన్నత శిఖరాలకు ఆయన చేర్చారు. అంతేకాదు, ఆయనకున్న అభిరుచితో అత్యంత అధునాతమైనటువంటి టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ప్రపంచమే మెచ్చేలా, ప్రపంచమే గర్వపడేలా ఒక ఫిలిం సిటీని నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ పేరుతో ఆయన నిర్మించినటువంటి ఒక అద్భుత ప్రయోగం అని చెప్పవచ్చు. ఆ ఫిలిం సిటీ ద్వారా ఇవాళ కేవలం ప్రాంతీయ స్థాయి చిత్రాలే కాదు, జాతీయ, అంతర్జాతీయ సినిమాలు అక్కడ చిత్ర నిర్మాణాన్ని జరుపుకొని అంతర్జాతీయంగా ఇవాళ రామోజీ ఫిలిం సిటీ ఒక ఖ్యాతిని తెలుగు నాట వెలుగొందించింది. అంతర్జాతీయంగా రామోజీరావు తెలుగు వారికి గుర్తింపు తెచ్చారు. కేవలం మీడియా రంగమే కాదు, వ్యాపార రంగంలోనూ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. వ్యాపార రంగంలోనూ సక్సెస్ అయ్యారు. చిట్ ఫండ్ సంస్థలు స్థాపించారు. ఆయన పచ్చళ్ళు కూడా అమ్ముతూ ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. విశాఖ సాగర తీరాన ఆయన 1974 ఆగస్టు 10న ఈనాడు పత్రికను ప్రారంభించి తెలుగునాట ఒక సంచలనంగా మారారు. 4 ఏళ్లలోనే ఈనాడు ప్రజల మానస పత్రికగా మారిందంటే ఏ రకంగా ప్రజల అభిమానాన్ని చురగొందో, ఎంత సంచలనంగా మారిందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు.
ఈనాడు పత్రిక ద్వారా తెలుగు మీడియాలో నవశకానికి నాంది పలికారు రామోజీరావు. తద్వారా ఆయన కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించారు. కేవలం మీడియా రంగమే కాదు, వ్యాపార రంగంలోనూ అనేక విధాలుగా ఆయన సుపరిచితుడిగా మారారు. తెలుగునాటే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. ఇక రాజకీయంగా కూడా ఆయన పట్ల చాలామంది, అంటే రాజకీయ నాయకులు కూడా ఆయన పాటించే ప్రమాణాలను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఆయన పట్ల ప్రభావితులయ్యారు. ఎంతోమంది జాతీయ రాజకీయ నాయకులు కూడా ఆయన్ను హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి వెళ్ళి తమ సలహాలు సూచనలు తీసుకొని ఏ రకంగా ముందుకెళ్లాలో కూడా ఆయన కలిసి వెళ్ళేవారంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ఆయన ఎంత ప్రభావశీల వ్యక్తులుగా ఉన్నారు. 88 ఏళ్ల రామోజీరావుకు ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో సమస్యలు వచ్చాయి. హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు భౌతికాయాన్ని తరలించారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో జన్మించారు. గుడివాడలోనే పాఠశాల విద్యను, ఇంటర్, డిగ్రీ వరకు కూడా చదివారు. 1974 ఆగస్టు 10న ఈనాడును విశాఖ సాగర తీరాన ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు చెరుకూరి రామోజీరావు. 4 ఏళ్లలోనే ఈనాడు పాఠకుల మానసపత్రికగా మారిందంటే ఎంత పెద్ద సంచలనమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాడుతో పాటు సితార పత్రికను స్థాపించారు. అలాగే రైతులకు అన్నదాతను స్థాపించారు. తద్వారా సేద్యంలో రైతులకు సరికొత్త మెలకువలు నేర్పించారు రామోజీరావు. ఆ రకంగా తనకున్న అభిరుచిని సినిమా రంగంలో, అటు సేద్యంలో రైతన్నలకు కొత్త కొత్త మెలకువలు నేర్పించి ఒక రకంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడని చెప్పవచ్చు. రామోజీరావు వ్యక్తిగత జీవితం చూసినట్టయితే ఆయనకు 2 కుమారులు. రామోజీ గ్రూప్లో ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి షోరూమ్ ఉన్నాయి. అంతేకాదు మార్గదర్శి పేరుతో ఒక చిట్ ఫండ్ సంస్థను కూడా ఆయన స్థాపించారు. ఈటీవీ అధినేత, పత్రికా సంపాదకులు, ప్రచురణకర్త, సిరి నిర్మాత, వ్యాపారవేత్తగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందడంతో ఆయన గుర్తించిన ప్రభుత్వం 2016లో రామోజీరావుకు పద్మభూషణ్ అవార్డునిచ్చారు. పద్మభూషణ్తో సత్కరించారు. రామోజీరావు మృతితో టాలీవుడ్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన, ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు, రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించాడు రామోజీరావు. మా ప్రతినిధి రాజేష్ జయనతున్నారు. రాజేష్, రామోజీరావు మృతితో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం మీడియా ప్రపంచంలోనే కాదు, సినీ రంగంలోనూ, ఇక వ్యాపార రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో ఆయన 1936లో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. సో ఆ రకంగా రామోజీరావుకు గుడివాడతో కూడా అనుబంధం ఉంది. కృష్ణా జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉన్న పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా జిల్లా వాసులు రామోజీరావు మృతితో తమ అనుబంధాన్ని ఏ రకంగా నెమరు వేసుకుంటున్నారు? రామోజీరావు మృతి పట్ల స్థానికులు ఎలాంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు? రాజేష్. నిజంగా రామోజీరావు మృతితో ఆయన సొంత స్వగ్రామైనటువంటి పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఎందుకంటే రామోజీరావు పెదపారుపూడి నుండి ఇక్కడి నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంటే మొదట్లో ఆయన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు ప్రపంచం గర్వించే స్థాయికి ఆయన వెళ్ళిన నేపథ్యం మనం చూసాము. రామోజీరావు ఇక లేరన్న
వార్తను గ్రామస్తులు కూడా తట్టుకోలేకపోతున్నారు. గ్రామానికి పెదపారుబూడు గ్రామంతో రామోజీరావుకి ఎంతో అనుభవం ఉంది. మొన్నటి వరకు అంటే ఇప్పుడు అనారోగ్యకరంగా ఈ 2-3 సంవత్సరాలు రావడం, అంతకుముందు ఇప్పుడు ప్రతి సందర్భంలో రామోజీరావు తన స్వగ్రామానికి వెళ్తూ ఉండేవారని గ్రామస్తులు అయితే చెప్తూ ఉన్నారు. ఒక చిన్న పచ్చళ్ళ వ్యాపారం నుంచి పెదపారుపూడి గ్రామంలో పచ్చళ్ళ వ్యాపారాన్ని మొదలుపెట్టి రామోజీరావు ఇంత కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఇన్ని సంస్థలు స్థాపించి ఎంతో మందికి దేవుళ్ళ కొలుచుకునే వ్యక్తిగా మారాడంటూ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. గ్రామంలో ప్రస్తుతం ఆయనకి నివాళులు అర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఆయనతో ప్రయాణించిన చాలా మంది గ్రామంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయిన నేపథ్యం అయితే ఉంది. రామదాస్ పూర్తిగా ఈనాడు సంబంధించిన పేపర్ సంబంధించి కానీ లేకపోతే ఇతర సంస్థలను నెలకొల్పి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఆయన ఉపాధి కల్పించారు. ఉపాధి కల్పనతో పాటు చాలా మందికి బతుకుదెరువు చూపించినటువంటి గొప్ప వ్యక్తి, దార్శనికుడు రామోజీరావు అంటూ అనేక మంది కొనియాడుతున్నారు. ప్రస్తుతం రామోజీరావు నివాళులు అర్పించడానికి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు నుంచి ఢిల్లీ నుంచి అటు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏపీలోని ప్రముఖులందరూ కూడా ప్రస్తుతం హైదరాబాద్ పయనమవుతున్నారు. అటు నారా లోకేష్ కూడా హైదరాబాద్ కు పయనమయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు, ఇతర అంటే పార్టీలకు అతీతంగా అనేక రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు ఆయనకి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తారని సమాచారం తెలుస్తుంది. పూర్తిగా అంటే రాజకీయ రంగంతో పాటు రాజకీయ రంగమే కాదు అనేక రంగాలలో నిష్ణాతుడు. ఆయన సినిమా రంగానికి సంబంధించి కానీ, లేకపోతే వ్యాపారానికి సంబంధించి కానీ, లేకపోతే క్రియా పచ్చళ్ళు, ఇలా అనేక రంగాల్లో ఆయన తన ప్రారంభించిన ప్రతి ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించారు. ఈనాడు సంస్థల్ని, ఈనాడు గ్రూప్స్ అధినేతగా కొన్ని దశాబ్దాల పాటు ఆయన నడిపించిన తీరు వ్యాపార రంగానికే కాదు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందని చెప్పాలి. రామోజీరావు ఇక లేరు అనే వార్తని ఆయనతో పనిచేస్తున్న గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే రామోజీరావు అంటే ఆయన ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, కానీ తాను ఏం చెప్పాలన్నది అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారని కూడా చాలా మంది చెప్తారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. రామోజీరావు ఆయన ఒక దార్శనికుడు, ఆయన ఒక మార్గదర్శి అని కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. ఎందుకంటే రామోజీరావు దగ్గరగా చూసిన వాళ్ళు ఒకే మాట చెప్తారు, ఆయన ఒక గొప్ప దార్శనికుడు, ఒక విజనరీ అని చెప్తూ ఉంటారు. ఏదైనా ఆలోచన చేయాలనుకుంటే ఆ ఆలోచన ప్రకారం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే లక్ష్యం వైపు దూసుకు వెళతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుని వెళ్తారని కూడా ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు, ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. రామోజీరావు సంబంధించినటువంటి విషయంలో అంటే గత ఏడాది కాలంగా కొంత ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా రామోజీరావు మీద గత ప్రభుత్వంలో కేసులు పెట్టడం, ఆయన కొంత ఇబ్బందికి గురి అవడం కూడా మనం చూసాము. ఇవన్నీ కూడా రామోజీరావు అనారోగ్యానికి కొంత ఇబ్బందికి గురి చేసిందని చెప్పొచ్చు. అయితే రామోజీరావు ప్రస్తుతం పార్థివ దేహాన్ని ఫిలిం సిటీకి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన్ని సందర్శించడానికి, ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడానికి అనేక రాష్ట్రాలలో ప్రముఖులందరూ కూడా తరలి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే రామోజీరావు ఉన్నటువంటి ఆ పేరు కానీ అదంతా అందరూ అక్కడికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో అయితే విషాద ఛాయలు అనుకున్నాయి. గ్రామంలో ఆయనతో అనుబంధం, ఆయనతో తెలిసిన వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. కుటుంబ సభ్యులు అంటే ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరు లేకపోయినప్పటికీ ఇక ఆయన బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు వాళ్ళంతా కూడా పెదపారుపూడిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం శోక సముద్రం మునిగిపోయారు. అక్కడి నుంచి పెదపారుపూడి నుంచి కూడా చాలా మంది బస్సులు, కారులో బయలుదేరుతున్నారు హైదరాబాద్ కి. ఆయన పార్థివ దేహాన్ని నివాళులు అర్పించడానికి ఆయన స్వగ్రామం నుంచి కూడా బయలుదేరుతున్న పరిస్థితి. రామదాస్ అంత్యక్రియలు ఎన్ని గంటలు నిర్వహిస్తారు ఏంటనేది ఇంకా నిర్ధారించలేదు. రాజేష్, అంటే ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా ప్రముఖులు, ఏపీకి చెందిన రాజకీయ ప్రముఖులంతా కూడా రామోజీరావు భౌతికాయాన్ని ఎప్పుడు సందర్శించే అవకాశం ఉంది? అండ్ అలాగే ఇక్కడ రాజేష్, ఇక్కడ వెంకయ్యనాయుడు కూడా ఆయన మృతి తీరని లోటు అంటూ ఆయన తన సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇక చిరంజీవి కూడా, సినీ నటుడు చిరంజీవి కూడా దివికెగిరిన మేరు నగరి అంటూ ఆయన్ను కొనియాడుతున్న పరిస్థితి. సో మొత్తం మీద ప్రముఖులంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు. సో వీళ్ళంతా కూడా చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారా? ఎప్పుడు రాబోతున్నారు? ఎప్పుడు రామోజీరావు కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు?
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. రాత్రి పొద్దుపోయే వరకు చంద్రబాబు ఎన్డీఏ నేతలతో మీటింగ్ సమావేశాలు నిర్వహించారు. ఉదయం ఉండవల్లికి వస్తారని చెప్పారు, మధ్యాహ్నం కల్లా ఉండవల్లికి వస్తారని చెప్పారు. కానీ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత రామోజీరావు మరణం వార్త ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలిసింది కాబట్టి ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి అక్కడ నివాళులర్పించే అవకాశం అయితే ఉంది. నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం కూడా ఉంది, దానికి కూడా వెళ్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త తెలిసిన వెంటనే చంద్రబాబు తన షెడ్యూల్ మార్చుకున్నట్టు తెలుస్తుంది, హైదరాబాద్ కు వస్తారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి నివాళులర్పించే అవకాశం ఉంది. నారా లోకేష్ ప్రస్తుతం ఉండవల్లే ఉన్నారు, ఆయన కూడా హైదరాబాద్ పయనం అవుతున్నారు. రామోజీరావుకి నివాళులర్పించడానికి ఆయన కూడా హైదరాబాద్ పయనమయ్యే అవకాశం ఉంది. సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ వస్తారు. తమిళనాడుకు సంబంధించినటువంటి రజనీకాంత్ కూడా వచ్చే అవకాశం ఉంది తెలుస్తుంది. రజనీకాంత్ కూడా రామోజీరావుతో అనుబంధం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో రామోజీరావుని రజనీకాంత్ కూడా కలిశారు కాబట్టి అటు తమిళనాడుకు సంబంధించినటువంటి తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు తమిళ రాజకీయ నాయకులు స్టాలిన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. వీళ్ళంతా కూడా రామోజీరావుకి నివాళులు అర్పించే అవకాశం ఉంది. రామదాస్ రైట్. ఎస్ మళ్ళీ కాంటాక్ట్ అవుతాం రాజేష్. రైట్. రామోజీరావుకు సినిమా రంగంతో అత్యంత అనుభవం ఉన్న పరిస్థితి. ఆయన సినిమా రంగంపై తనకున్న అభిరుచిని ఫిలిం సిటీ రూపంలో చాటుకున్నారు. ఎస్, సినీ నటి కవిత ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. కవిత గారు నమస్తే అండి. కవిత గారు, రామోజీరావు మృతి నిజంగా ఒక రకంగా సినీ రంగానికి కూడా తీరని లోటు, విషాదంగానే మనం చెప్పుకోవాలి. సినిమా రంగం పట్ల ఆయనకున్న అభిరుచి, ఆయనకున్న అనుబంధం ఎలాంటిది? అలాగే మీరే ఎప్పుడైనా ఆయన్ని నేరుగా కలిసే అవకాశం దక్కిందా? ఏం జరిగింది? అండి, నాకు బాగా గుర్తుంది రామోజీరావు గారితో అంటే బాల్యం నుంచే రామోజీరావు గారు అంటే ఆయన ఆశీర్వాదాలతోనే నేను ఇండస్ట్రీలో ఎదగడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు చెప్పే మాట, నేను యాక్చువల్గా షూటింగ్లో ఉన్నాను, నాకు న్యూస్ నిజంగా తెలీదు. నాకైతే చాలా షాక్లో ఉన్నాను. నేను చాలా షాక్లో ఉన్నానండి. నాకు మాటలు కూడా రావడం లేదు. ఆయనకి ఇండస్ట్రీ అంటే ప్రాణం, సినిమా అంటే ప్రాణం. ఇంకొకటి, ఈటీవీ స్టార్ట్ చేసినప్పుడు సినిమా రంగం నుంచి నటీనటులతోని ప్రోగ్రాంలు చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే టీవీ అనేది ఒక సీనియర్ ఆర్టిస్టులకి అది మేము అక్కడికి వస్తే మాకు ఇండస్ట్రీలో ఇబ్బంది అయిపోతుందని ఫీల్ అయ్యేవాళ్ళు. అటువంటి తరుణంలోని నాకు గారు ఒకసారి కాల్ చేసి మాకు టీవీకి ప్రోగ్రామ్ చేయాలి, ఇలా రామోజీరావు గారు రమ్మన్నా అంటే నేను చూడడం జరిగింది. అప్పుడు ఆయన ఒకటే అన్నారు, చిన్న బుల్లి తెర అని చిన్న చూపు ఉండకూడదమ్మా, ఒక టైంకి బుల్లి తెర అనేది ప్రతి ఇళ్లల్లోని ఉంటుంది అని అంటే, లేదండి మీరు ఇంత పెద్దవారు, మీరు చెప్పినప్పుడు నేను ఎలా చేయకుండా ఉంటాను అని చెప్పి ఈటీవీ ఇనాగ్రేషన్ టైం నుంచి ఈటీవీలో బిగినింగ్లో, అంటే ఇప్పుడు అంటే మరి నాకు అడ్మినిస్ట్రేషన్ తెలీదు ఎవరు అంటే, ఆ బిగినింగ్ టైంలోని దగ్గర నేను 5-6 ప్రోగ్రాంలు నాకు రామోజీరావు గారు కానీ సుమన్ గారు కానీ అలా చేయడం జరిగింది. గుమ్మగుమ్మలు కానీ, రాగలారి కానీ, పెప్సీ యువర్ చాయిస్ కానీ, అగ్నిసాక్షి కానీ, మెగా సీరియల్ కానీ, ఇవన్నీ కూడా రామోజీరావు గారి దీంతోనే అప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. కవిత గారు, ఈ బుల్లితెర సంచలనం అనే చెప్పొచ్చా? ఈటీవీ ప్రారంభం నిజంగా ఒక రకంగా అంటే చాలా మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పించింది చాలా రకాలుగా. ఇప్పుడు మళ్ళీ అంత అప్డేట్ అయింది. రియాలిటీ షోలు కూడా కొత్తగా ప్రారంభించారు. మీరు చెప్తున్నట్టుగా సినిమా అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ న్యాయ నిర్ణేతలుగానో లేదంటే ఆర్టిస్టులుగానో రాణిస్తున్న సందర్భం. ఎట్లా అంటే నిజంగా ఒక రకంగా చాలా గొప్పగా ఇది చాలా మందికి ఉపాధి కల్పించిన అవకాశంగానే మనం భావించాల్సి వస్తుందా? మామూలు నటీనటులకే కాదండి, నాకు పేర్లు చెప్పడం ఇప్పుడు అంత సబబుగా ఉండదు.
పెద్ద పెద్ద వాళ్ళు కూడా డౌన్ ఫాల్ లో ఉన్న వాళ్ళకి కూడా అవును. ఆయన చేయూతనిచ్చి వారికి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఒక వర్క్ గా కానీ ఒక ఎలాబరేటెడ్ వేగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు అనేది అది జగమెరిగిన సత్యం అండి. ఇది కాదనడానికి లేదు. చాలా చాలా రామోజీరావు గారు చాలా ఫోకస్ గా ఉంటారు. చాలా మందికి ఆయన లైఫ్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది చెప్పినట్టుగా అంటున్నారు. చాలా పెద్దవాళ్ళకి కూడా డౌన్ ఫాల్ లో ఉన్న వాళ్ళకి ఆయనది చాలా మంచి మనసు అండి. ముఖ్యంగా ఏంటంటే నలుగురికి సాయపడాలి అనే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సీరియల్స్ తీసేటప్పుడు కూడా మాకు చాలా ఇదిగా రిస్ట్రిక్షన్స్, సెన్సార్ అనేది టీవీకి లేదు, మీకు తెలుసు. కానీ ఈ టీవీలో సెన్సార్ ఉంటుందండి. ఈ టీవీలో స్క్రిప్ట్ లో సెన్సార్ ఉంటుంది, డైలాగ్స్ లో సెన్సార్ ఉంటుంది. మేము వర్క్ చేసేటప్పుడు కూడా మా అపీరియన్స్ లో కూడా సెన్సార్ ఉంటుందండి. చేసే ఏదైనా సీరియల్స్ అవన్నీ చూసారంటే చాలా బాగుంటాయి, న్యాచురల్ గాను ప్రజలకి రీచ్ అయ్యేలాగా ఉంటాయి. ఈ రోజు నాకు మీకు తెలియదు, నాకు అష్టంగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు. ఏమో మరి ఇంత పెద్ద ఇండస్ట్రీలో అంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ అని అంటే వరల్డ్ వైడ్ నోన్. అది ఎవరండి, ఎవరి ఐడియా చెప్పండి? రామోజీరావు గారు. మనకి హాలీవుడ్ వెళ్ళి తీసుకునే బదులు ప్రతి ఒక్కటి మనం ఇక్కడే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఎంత చక్కగా మనకి రామోజీ ఫిలిం సిటీలో లేదండి. ఇంత గొప్పగా రామోజీ ఫిలిం సిటీని ఆయన చేయడం జరిగింది. ఇది ఏమో ఏం చెప్పాలో నాకు తెలియడం లేదండి. చాలా చాలా పెద్ద షాక్ ప్రతి ఒక్కరికి. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. వెరీ ఎమోషనల్, ఏమనుకోకండి. అంత గొప్ప వ్యక్తిని నేను లాస్ట్ మంతే ఆయనకి ఫోన్ చేసినప్పుడు అంటే నాకు అపాయింట్మెంట్ కావాలి అని అడిగినప్పుడు ఈ నెలలో ఇస్తాము, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ నెలలో ఇస్తాము అన్నారు వారితో. చాలా బాధగా ఉందండి. చాలా వారిన ఆత్మకి. దాన్ని మళ్ళీ అలాంటి వాళ్ళు పుడతారో లేదో నాకు తెలియదండి. నిజంగా కవిత గారు, మీకు వ్యక్తిగతంగానే కాదు, నిజంగా ఇటు బుల్లితెరకు, టీవీ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. నిజంగా ఇది పెద్ద విషాదం అని చెప్పాలి. థ్యాంక్ యూ. అభిరుచి కలిగిన వ్యక్తిని, అంటే అభిరుచి అంటే ఒక ఆయనకి ఒక టేస్ట్ ఉందండి, ఒక ఫ్లేవర్ ఉందండి. అందరూ ఛానల్స్ పెట్టచ్చు, అందరూ సినిమాలు తీయచ్చు, అందరూ స్టూడియో కట్టచ్చు, దాని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఒక అభిరుచితో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్ గా మనం పెద్ద అండర్లైన్ చేయాలి. రామోజీరావు గారి పేరు అండర్లైన్ చేసి పెట్టాలండి. రైట్, థ్యాంక్ యూ కవిత గారు. రామోజీరావు మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తన సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 70కి పైగా సినిమాలను నిర్మించారు. అందులో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ సినిమాలు కూడా ఉన్నాయి. భోజ్పూరి చిత్రాలను కూడా నిర్మించారు. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మ విభూషణ్తో సత్కరించింది. ఎన్నో ఘనతలు, ఎన్నో అవార్డులు, రికార్డులు రామోజీరావు సొంతం. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎంతోమందికి ఆయన సంస్థల ద్వారా ఉపాధి కల్పించారు. ఎస్, నటులు బెనర్జీ మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే బెనర్జీ గారు. బెనర్జీ గారు, రామోజీరావుకు నిజంగా సినిమా ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది. ఆయన తన సంస్థల ద్వారా ఎంతోమందికి బ్రేక్ ఇచ్చిన వ్యక్తి, ఎంతోమందికి ఆయన పరిచయం చేశారు.
ఉపాధి కరువైన పరిస్థితుల్లో కూడా ఆయన టీవీ ద్వారా, ఆయన టీవీ ఇండస్ట్రీ ద్వారా కూడా చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఇవాళ చాలామంది కూడా మనకు టీవీలో చూస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా చాలామందిని ఆదుకున్న వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీకి కేవలం ఉపాధి ఇచ్చిన వ్యక్తే కాదు, ఆయన ఫిలిం సిటీ ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి. సో మీకు ఎలాంటి అనుబంధం, ఆయన ఎప్పుడైనా కలిసారా ప్రత్యక్షంగా? మీకు ఆయనతో ఏమైనా అనుబంధం ఉందా? ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీకి ఎట్లాంటి లోటు అనుకుంటారు? ఫస్ట్ ఆయన మనసు శాంతి కలగాలి నా భావం. అండ్ మనిషి అనే వాళ్ళు ఎవరైనా కూడా కానీ వెళ్ళిపోయినప్పుడు మనం మంచి వారి గురించి ఎక్కువ బాధపడతాం. అయ్యో వెళ్ళిపోయారు, ఇలాంటి వాళ్ళు ఉండాలి అని, పర్మనెంట్గా ఉండాలని కోరుకుంటాం. అది ప్రకృతి. బట్ ఎన్ని వదిలేస్తే ఆయన చేసిన సేవలు కానీ, ఆయన మొదటి నుంచి కూడా ఆయన కొత్తదనం అని కాదు, న్యూ ఐడియాస్, న్యూ థాట్స్. ఆ జనరేషన్కి అదే అంటారు, ఒక్కో జనరేషన్లో ఒక మహానుభావుడు పుడతారు, కొత్త జనరేషన్. అలాగే ఆయన కొత్త ప్రజల సేవ నన్ను ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజలకు ఉపాధి కలిగే రకరకాలు చేసుకుంటూ వచ్చారు. ఆయనతో నేను రామోజీరావు గారు సంస్థాన పట్టాక ముందు నుంచి మా నాన్నగారు ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఈయన ఢిల్లీ ఉండేవాళ్ళు. నాకు గుర్తు 1-2 సార్లు మా ఇంటికి కూడా వచ్చినట్టు. ఢిల్లీలో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చూశాను ఆయన, మా నాన్నగారికి బాగా తెలుసు. సో ఈజ్ అ గ్రేట్ మ్యాన్, నో డౌట్, గ్రేట్ సిన్సియర్ మ్యాన్. అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎన్టీ రామారావు గారికి, అన్నగారికి అండగా ఉండే ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఒక రకంగా చెప్పాలంటే అన్నగారికి బ్యాకింగ్ ఉండి మొత్తం సపోర్ట్ చేసి ఆయన పత్రిక ద్వారా కానీ అన్నిటి ద్వారా కానీ ఆయన తీసుకొచ్చే పార్టీని కూడా తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అని చెప్పొచ్చు ఆయన, రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత. ఇవాళ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ రోజున చంద్రబాబు గారి నేతృత్వంలో ఇంత ముందుకు ఎత్తు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీలో వెళ్తాము. ఇవాళ రోజున నేషనల్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేది ఎంత గుర్తింపు వచ్చిందో మీ అందరికి తెలుసు. మనం స్టూడియోలో పెడతాం, స్టూడియో వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియోస్, అండ్ వీ కెన్ సే దట్ దోస్ డేస్ ఆ రోజుల్లో ఇండియాలో చాలా స్టూడియో. అవును, ఎస్. ఎస్ బెనర్జీ గారు. బెనర్జీ గారు, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బెనర్జీ గారు. మీడియా మొఘల్ పద్మ విభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటంటూ చంద్రబాబు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందంటున్నారు చంద్రబాబు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని, ఆయన మరణం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అంటూ చంద్రబాబు అన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు మీడియా రంగంలో రామోజీ ప్రత్యేక శకం అంటూ చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు గారు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం అంటూ చంద్రబాబు ఆయన కొనియాడారు. ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని,
ఆయన ఒక శిఖరమని, ఆయన ఇక లేరనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు చంద్రబాబు. తనకు 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు ఆయనకు ఎంతో దగ్గర చేసిందంటున్నారు చంద్రబాబు. సమస్యలపై పోరాటంలో ఆయన తన ఒక స్ఫూర్తి అని కొనియాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. రామోజీ అస్తమయంపై ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలంటూ చంద్రబాబు ప్రార్థించారు. మధ్యాహ్నం 12:30 రామోజీ ఫిలిం సిటీకి చంద్రబాబు వెళ్ళబోతున్నారు. రామోజీరావుకు నివాళులు అర్పించబోతున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు సరిగ్గా ఆయన రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. ఆయన సరిగ్గా 12:30కు రామోజీ సిటీకి వెళ్ళి రామోజీరావు భౌతిక ఆయనకి నివాళులు అర్పించబోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించారు మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు.